జీవిత సత్యాలు, చరిత్ర సృష్టించిన విజయాలు, ఇలా కొన్ని మీ ముందుకు. ఇరాన్ దేశం నుండి భారత్కు వలస వచ్చిన పార్సీ వంశానికి చెందిన నా పేరు నావల్ రతన్ టాటా. 1937 డిసెంబర్ 28న జన్మించిన నాకు తాతగారి పేరులో సగం, నాన్నగారి పేరులో సగం కలిపి నావల్ రతన్ టాటాగా పేరు పెట్టారు. దానికి అనుగుణంగానే నా ఆలోచనలు, నా ఆశయాలు పుణికి పుచ్చుకున్నాయి. నా 7వ ఏట మా తల్లిదండ్రులు విడిపోయిన తరువాత నేను, మా తమ్ముడు జిమ్మీ టాటా ఇద్దరం మా నాయనమ్మ గారైన నవాజ్ బీ సంరక్షణలో పెరిగాం. వారు మమ్మల్ని ఎంతో ప్రేమానురాగాలతో సామాజిక విలువలు నేర్పుతూ నా 10వ తరగతి వరకు ముంబైలోని క్యాంపియన్ స్కూల్లో చదివించారు. చిన్న చిన్న చక్రాలతో తిరిగే బ్రిటిష్ వాళ్ల కారులు, ట్రక్కులు చూసి పెద్దయ్యాక నేను కూడా కారులు, పెద్ద పెద్ద ట్రక్కులు తయారు చేయాలని అనుకునేవాణ్ణి. లాస్ ఏంజల్స్ లోని హార్వర్డ్ యూనివర్సిటీలో నాకు ఇష్టమైన ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. జబ్బున పడిన మా నాని ఒత్తిడి మేరకు 1962లో భారత్ తిరిగి రావడంతో టాటా సంస్థలకు చెందిన కొన్ని వ్యాపారాలు చూడడం జరిగింది. మితంగా తినాలి, ఎక్కువ వినాలి, తక్కువగా మాట్లాడాలి, మాట్లాడిన 4 మాటలు విలువైనవిగా ఉండాలి అని మా నాని చెప్పిన మాటలతో నా వ్యాపార ప్రస్థానపు అడుగు ముందుకు పడింది. దివాలా దిశగా వెళ్తున్న నాల్కో సంస్థను లాభాల బాటలో పెట్టాను. నా తెగువ, నిబద్ధత తాతగారికి నచ్చి 1991లో నన్ను టాటా సంస్థలకు చైర్మన్ గా ప్రకటించారు. తాతగారు ప్రతి సమావేశంలో అనే వాట్స్ న్యూ అనే వాక్యం నాకు గొప్ప స్ఫూర్తినిచ్చింది. డబ్బు కన్నా సమయం చాలా విలువైనది. 10,000 కోట్ల వార్షిక ఉక్కు వ్యాపారాన్ని 1,00,000 కోట్ల మైలురాయిని అధిగమించేలా చేశాను. 407 అనే మినీ వ్యాన్ తో మొదలైన టాటా టెల్కో సంస్థ భారీ సామాగ్రిని చేరవేసే అతిపెద్ద టాటా ట్రక్కులుగా ఆవిర్భవించాయి. దేశంలో తొలిసారి జేఆర్డి టాటా గారు ఎయిర్ ఇండియాను స్థాపించి విమాన సేవలను ప్రారంభిస్తే ప్రస్తుతం మనం ఆ విమానాలనే తయారు చేసే దిశగా చేరుకున్నాం. అయోడైజ్ ఉక్కు పరిశ్రమతో పాటు టైటాన్ వాచ్, తనిష్క్ జ్యువెలరీస్ ను స్థాపించాము. లక్ష్మీదేవిని ఫ్రెంచ్ భాషలో పిలిచే లక్మీ పదాన్ని మీ ముందుకి లాక్మీ క్రీమ్ గా వచ్చాం. ఇలా చెప్పాలంటే ఎన్నో. పూర్తిగా భారత్ లో తయారయ్యే కారులకు ప్రణాళికలు సిద్ధం చేసి ఇండియాలోని INDI కారులోని CA రెండింటినీ కలిపి ఇండికా మీ ముందుంచాను. ఈ తరహా కారును చూసి నవ్విన ఫోర్డ్ కంపెనీ వారే తరువాత వారి జాగ్వార్, ల్యాండ్ రోవర్ టాటాలకు అమ్ముకున్నారు. ప్రపంచంతో పాటు మనం పరుగులు పెట్టాలని డిజిటల్ రంగంలో టాటా టెలి TCS తో అడుగుపెట్టాము. మొట్టమొదటిసారిగా ఆన్లైన్ సర్వీసులు, పాన్ కార్డులు వినియోగంలోకి తెచ్చింది మన టాటా సంస్థే. తాజ్ హోటల్ పై ముష్కరుల దాడిలో మా సిబ్బందితో పాటు ఎందరో అతిథులు ప్రాణాలు కోల్పోవడం నాకు తీరని బాధను మిగిల్చింది. ఓ వర్షపు రాత్రి ముంబై రోడ్డుపై పడిపోయిన ఒక చిన్న కుటుంబాన్ని చూసి చెలించిపోయిన నా మనసు నుండి పుట్టిందే నేటి నానో కార్. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న యువ నాయకుడు నరేంద్ర మోడీ చొరవతో ఇది సాధ్యమైంది. ప్రపంచంలోని ఎన్నో దేశాలు మమ్మల్ని ఆహ్వానించిన స్వదేశాన్ని వదిలి వెళ్ళక 100కు పైగా దేశాలలో సేవలను అందిస్తూ కోవిడ్ సమయంలో టాటా ట్రస్ట్ల నుండి 15,000 కోట్లు విరాళం అందించాం. ఒంటరితనంతో పోరాడుతున్న నాకు టాంగో, టీటో మంచి తోడయ్యాయి. నా ఆలోచనలకు, నా ఆశయాలకు తగ్గ జంతు ప్రేమికుడైన శాంతన నాయుడుతో స్నేహం కుదిరి అతనికి ఉన్న సేవాభావానికి తగినట్టుగా టాటా ట్రస్ట్లను అప్పగించాను. నాకు చిన్నప్పటి నుండి ఏదైతే ఇది కుదరదు అని అంటారో అదే సాధిద్దాం అని నేనంటాను. ఇది నేను నా దేశానికి అందించగలిగిన గొప్ప విజయ రహస్యం. ఇది టాటాల అజన్మాంతం. ఇటువంటి అద్భుతమైన ఒక యుగ పురుషుడిని అనుకరించడం, వారి జీవిత సత్యాన్ని చెప్పడం, వారి చిన్ననాటి నుండి అంతిమ దశ వరకు తెలుసుకోవడం నన్ను ఎంతో కలిచివేసింది. ఎందరో వ్యాపార దిగ్గజాలను చూస్తూ ఉంటాం. వారు చేసే వ్యాపారాలకు సహకరించాను. కానీ ఆశ్రయాన్ని ఇచ్చిన దేశం కోసం ఏదైనా చేయాలి, ఎంతైనా చేయాలి అనే దృఢ సంకల్పంతో సేవ చేసింది టాటా సంస్థ. ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేనంత ఎక్కువగా 2 బిలియన్ కోట్లకు పైగా విరాళం ఇచ్చిన చరిత్ర టాటాలదే. రతన్ టాటా గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి ఆశయాలు, ఆలోచనలు సజీవంగా ఉండాలని ప్రార్థిద్దాం.